హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రేపు మీరు ఫైనల్లో రాయబోయేటువంటి ఫిజిక్స్ ఎగ్జామ్కి ఐపీ ఎగ్జామ్ ఉంది కదా 2025లో. రేపు మార్చిలో ఎగ్జామ్ రాస్తున్నారు. వాటికి సంబంధించి మోడల్ పేపర్స్ రెండు చూద్దాం. ఓకేనా? ఒకటి నేను క్రియేట్ చేశాను, ఒకటేమో మన గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టారు గవర్నమెంట్ పిల్లలకి, గవర్నమెంట్ కాలేజీల్లో. ఆ పేపర్ ఒకటి చూద్దాం. సేమ్ మోడల్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ పేపర్కి వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ సెక్షన్ ఏమో కదా, జూనియర్ ఇంటర్ వాళ్ళకి ఏపీ టిఎస్, బోత్ ఏపీ అండ్ టిఎస్ స్టూడెంట్స్కి మోడల్ పేపర్. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో ఆల్ క్వశ్చన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తాడమో, ఫ్రమ్ క్వశ్చన్ 1 టు క్వశ్చన్ 10. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. వాడు మీకు 10 into 2 అంటే 20 మార్క్స్ అవుతున్నావా. ఇది సెక్షన్ ఏ. క్వశ్చన్ మోడల్ కనుక చూస్తే మనకి 1 లేదా 2 ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఈసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. సెకండ్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. థర్డ్ క్వశ్చన్, ఇది ప్రాబ్లమ్ ఒకసారి చూడండి, రిపీటెడ్గా ఇస్తున్నాడు, రేపు సెట్లో ఉంటుంది. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ ఐ బార్ ప్లస్ జే బార్, వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ బార్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో ఏ బార్ అనే వెక్టారు ఎంత యాంగిల్ చేస్తో కనుక్కోమంటున్నాడు. రైటా? ఓకే. అట్లా నాలుగోది వచ్చేసరికి వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ది మెజర్ ఆఫ్ ఇనర్షియా, వై లిక్విడ్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్, ఇఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ 10 mm and its surface tension is 0.04 Newton per meter, find the excess pressure inside the bubble. ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో బబుల్ కాబట్టి ఫార్ములా ఏంటి, 4s/r. రేడియస్ ఇచ్చాడు, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తారు. మీకు వీడియో సొల్యూషన్లు కావాలంటే దీని ముందు వీడియోస్లో ఉన్నామా, అది 60 out of 60 గ్యారంటీ వస్తాయి. దీని ముందు వీడియోలో మీరు చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంటు. అదేవిధంగా కండిషన్స్ కూడా చూడడం విడివిడిగా ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనా? వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ 9th వన్, డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. లాస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్లో, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ యాన్ ఐడియల్ గ్యాస్. ఇట్లా మనకి మోడల్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. జస్ట్ ఈ వీడియో ఏంటంటే మనకి మీకు మోడల్ తెలియజేయటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు 60 out of 60 కావాలంటేనేమో దీని ముందు వీడియో చూడాల్సి ఉంటుంది. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా 60 out of 60 వస్తాయి. ఓకే. సెక్షన్ బికి వస్తే, రెండో సెక్షన్లోకి వస్తే మీకు 4 మార్క్స్ మొత్తం 8 ఇస్తాడు, మీరు 6 రాయాల్సి ఉంటుంది. 6 4s are 24 మార్క్స్. ఎన్ని రాయాలని, 6 క్వశ్చన్స్. ఇచ్చేనా 8 ఇస్తాడు. రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ప్రాబ్లం, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ రూప్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్. ఈ మోడల్ ఒకసారి చెక్ చేయడం. సెకండ్ వన్, షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. అంటే మనం ఏం చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం, పారాబోలా. నెక్స్ట్, మెన్షన్ ది మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. మెథడ్స్ చెప్పాలి, 4 మెథడ్స్ ఉన్నాయి కదా, అవి చెప్పాలి. 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా? ఇక్కడ 4 అయినాయి, ఇంకా 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. మొత్తం 8 ఇస్తాడు, 8లో మీరు 6 రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా, డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వెక్టార్ ప్రొడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. వెక్టార్ ప్రొడక్ట్ చెప్పాలి, ప్రాపర్టీస్ చెప్పాలి, 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్.
నెక్స్ట్ describe the behavior of a wire under gradually increasing load. 4 మార్క్స్లో లాస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. జాగ్రత్త, ఎగ్జాంపుల్స్ కూడా రాయాలమ్మా. ఇట్లా 8 క్వశ్చన్లు ఇస్తాడు. 8లో మీరు 6 రాయాల్సి ఉంటుంది. రైటా? ఓకే. నెక్స్ట్ సెక్షన్ సిలోకి వస్తే మనకి 8 మార్క్స్. సెక్షన్ సిలో ఎన్ని మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉండిద్దాం. రైటా? సెక్షన్ సి లాస్ట్ సెక్షన్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు రాయాల్సింది 2 రాయాలి. 2 8s are 16 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్కి వస్తే 19th క్వశ్చన్ 8 మార్క్స్లో, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. దీనికి యాడింగ్ ప్రాబ్లం, మెషిన్ గన్ ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉందామా? నేను అనుకోవటం 100% ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇస్తే 360 బుల్లెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటికి సొల్యూషన్ కావాలంటే మన దీని ముందు వీడియోలో అన్నీ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్, షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డెరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్. సింపుల్ పెండులమ్ టైం పీరియడ్ కనుక్కోవాలి. T = 2.√L/G. ఇందులో మనకి ఇది యాడింగ్ ఇస్తాడు. ఇది B బిట్ అనుకోవచ్చు, మీరు ఇది A బిట్ అనుకోవచ్చు. వాట్ ఈజ్ సెకండ్స్ పెండులమ్? రైటా? ఇట్లా ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. అట్లా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. హౌ ఈజ్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్? దీనికి యాడింగ్ ప్రాబ్లం కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాం. ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ టు మెయింటైన్ ఎటబుల్స్ కెప్ట్ ఇన్సైడ్ ఏ at 9 degrees centigrade if room temperature is 36 degrees centigrade. Calculate the coefficient of performance. ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ ఆన్సర్స్ మనకి దీని ముందు వీడియోలో ఉంది, చెక్ చేయడమా. ఇది మోడల్ పేపర్ 1. 2 మార్క్స్లో 10 ఇస్తే 10 రాయాలి. 4 మార్క్స్ 8 ఇస్తే 6 రాయాలి. 8 మార్క్స్ 3 ఇస్తే 2 రాయాలి. రైటా? నెక్స్ట్, ఇది మొన్న గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో ప్రీ ఫైనల్ కండక్ట్ చేశారు. ఇది 2వ పేపర్ అనుకుందాం మనం. మోడల్ పేపర్ 2. ఇది మోడల్ పేపర్ 2. ఇలా మనం చూసినేమో మోడల్ పేపర్ 1 అనుకోండి. ఓకేనా? ఈ 2 పేపర్లు చూద్దాం. వాటి టైము 3 hours సమయమే తెలిసిందే. మ్యాక్సిమం మార్క్స్ 60. రైటా? 3 పార్ట్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 10 2 మార్క్స్ ఇస్తాడు. 10 20 మార్కులు. ఓకేనా? ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ 10 రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? సెకండ్ వన్, ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ 1%. వాట్ ఈజ్ ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్? ఓకే కదా? వాల్యూమ్ V = 4/3πr³ తీసుకుని మనం ఎర్రర్లో కన్వర్ట్ చేసి చేయాలము. నెక్స్ట్, థర్డ్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ వేర్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 బట్ ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ 0. నెక్స్ట్, a horse has to pull harder during the start of the motion than later. Explain. Next, define average pressure. Mention its unit and dimensional formula. Unit to dimensional formula. Then definition cheppalo. Aro question, what is the principle behind the carburetor of an automobile? 7, ventilators are provided in rooms just below the roof. Why? 8th question, why do liquids have no linear and aerial expansions? 9th question, state Dalton's law of partial pressures. Last question 2 marks lo, the absolute temperature of a gas is increased 3 times. What will be the increase in RMS velocity of gas molecule? ఇట్లా మనకి 10 2 మార్క్స్ మొన్న ఇచ్చాడు గవర్నమెంట్ పేపర్. ఇది ఇటువంటిదే ఓ సెట్ రేపు మీకు వస్తుంది. ఓకేనా? వాళ్ళు ప్రిపేర్ చేసిన దాంట్లో ఓ పేపర్ని మొన్న ఎగ్జామ్ పెట్టేశారనమాట. రైట్? 10 2s are 20 మార్క్స్. అదేవిధంగా సెక్షన్ 2కి వస్తే మీకు 8 ఇస్తాడమా, 4 మార్క్స్. ఇందులో మీరు 6 రాయాల్సి ఉంటుంది. 2 ఛాయిస్ ఉంటాయి. 6 4s are 24 మార్క్స్. ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ 11th క్వశ్చన్ వచ్చేసి, ఏ కార్ ట్రావెల్స్ ది ఫస్ట్ థర్డ్
of a distance with a speed of 10 km per hour, second third 20 km per hour, last third 60 km per hour. What is the mean speed over the entire distance? Mean speed kanukomanadam. Mean speed equal to 3 v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. క్వశ్చన్లో మీకు v1 v2 v3 3 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసి చేస్తారు. అట్లాగే రెండోది స్టేట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ లాస్ చెప్పాలి. నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డెరైవ్ v is equal to r omega. నెక్స్ట్ క్వశ్చన్ 15, ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చాడు. టార్క్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, టౌ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ వాల్యూ ఇచ్చాడు. అబౌట్ ద ఆరిజిన్, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ హూజ్ పొజిషన్ వెక్టర్ ఇచ్చి ఫోర్స్ వెక్టర్ ఇచ్చి టార్క్ కనుక్కోమంటున్నాడు. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఫార్ములా ఉంది కదా, అది చేయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. 17వ క్వశ్చన్, ఏ కాపర్ వైర్ ఆఫ్ 1 mm diameter ఈజ్ స్ట్రెచ్డ్ బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newton. ఫైండ్ ద స్ట్రెస్ ఇన్ ద వైర్. స్ట్రెస్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, ఫోర్స్ పర్ ఏరియా ఉంది కదా, తీసుకుని చేయాలి. ఇందులో లాస్ట్ చాలా చిన్నదాం ప్రాబ్లం, 4 మార్క్స్కి ఇచ్చాడు. 4 out of 4 పడిపోతాయి. ఇన్ వాట్ వే అనామలస్ బిహేవియర్ వాటర్ అడ్వాంటేజెస్ టు aquatic animals. ఇట్లా మనకి 8లో మీరు 6 రాయాల్సి ఉంటాయి. ఈజీగానే ఉంటుందాం పేపరు, మీరేం భయపడాల్సిన పని ఏమి లేదు. 8 ఇస్తే 6 రాయాలి. 6 4s are 24 marks, రైటా. లాస్ట్ 8 marks. 8 marks ఏమో 3 ఇస్తే 2 రాయాలి. రెండో పేపర్ కదా మనం అనుకున్న 2 పేపర్లు, ఇది రెండో పేపర్. లాస్ట్లో 8 marks చూస్తున్నాము. 3 ఇస్తాడు, 2 రాయాలి కదా. ఆన్సర్ ఎనీ 2 questions. 2 8s are, ఇది 8 16 marks. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చడం, వాట్ ఆర్ కొలిజన్స్. కొలిజన్ ఇచ్చడం, టైప్స్ ఆఫ్ కొలిజన్స్, 1 dimensional ఎలాస్టిక్ కొలిజన్ మొత్తం చెప్పాలి. రెండో 8 marks, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. SHM ఇచ్చడం, రైటా. దీనికి యాడింగ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బీట్ 75 times in a minute. క్యాలిక్యులేట్ ఇట్స్ బీట్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. ఇది మనం దీని ముందు వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో లాస్ట్ క్వశ్చను, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఓకే కదా. ఇట్లా 3 ఇచ్చడం, 3 మీరు 2 రాయాల్సి ఉంటుంది. 2 8s are 16 marks. ఇవమ్మా మీకు ఫస్ట్ ఇయర్లో 2 మోడల్ పేపర్లు చూసాం. ఈ 2 మోడల్ పేపర్లు చూడండి. ఈ 2 మోడల్ పేపర్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి మీకు అవకాశం ఉంది, రైటా. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, భయపడాల్సిన పని లేదు. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి సొల్యూషన్స్ కావాలంటే మనం దీని ముందు వీడియోలో చూడడం. మీకు 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేపు పబ్లిక్లో డెఫినెట్గా వాటిల్లోనే 2 marks కానీ 4 marks కానీ 8 marks యాడింగ్ కానీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.